రామ్ చరణ్ కియారా అద్వానీతో శంకర్ తీస్తున్న మూవీ కొత్త షెడ్యూల్ షురూ అయింది. బన్నీ కోసం సమంత భారీ త్యాగానికి సిద్ధమైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సింగిల్ టీజర్ తో షాక్ ఇస్తే మలయాళం స్టార్ మోహన్ లాల్ వణికించే వాయిదా పద్ధతికి సిద్ధమయ్యాడు. గనీ కోసం చెర్రీ తన గొంతు సవరించాడు. ఇలా సౌత్ టు నార్త్ అంతటా కొత్త సినిమాలు సరికొత్త టీజర్లతో సందడి పెరిగింది. రాజమౌళి మూవీ RRR ఏపీ ప్రభుత్వం మీద న్యాయ పోరాటం చేయబోతుందన్న పుకార్లకు నిర్మాత బ్రేక్ వేశాడు. తమ గోడు ప్రభుత్వంతో వెళ్లబుచ్చుతామనేశాడు. ఇక నాటు సాంగ్ ని వదిలిన ఫిల్మ్ టీం మరో పాటని ఈ నెల 19కి రిలీజ్ చేయబోతోంది. రామ్ చరణ్ మాత్రం శంకర్ మేకింగ్ లో ఖైరాతో కలిసి సాంగ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ తెరకెక్కబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గనీ మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీం. డిసెంబర్ 1st వీక్ కిక్ ఇవ్వనున్న సినిమా టీజర్ కి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ చెప్పాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం 8 ప్యాక్స్ లుక్ తో కిక్కిస్తున్నాడు వరుణ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు 4వ పాటతో తూటాలా దూసుకురాబోతున్నాడు. ఏ బిడ్డ పుష్ప అడ్డా అంటూ సాగే సాంగ్ ని ఈ నెల 19న రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీం. ఇక ఐటమ్ సాంగ్ నుంచి నోరా ఫతేహి తప్పుకోవడంతో తన స్థానంలో సమంత సందడి చేయబోతోందట. ఈ నెల 25 నుంచి ఐటమ్ సాంగ్ షూట్ ఉంటుందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బెల్ బాటం సూర్యవంశీ తర్వాత పృథ్వీరాజ్ మూవీతో దండెత్తబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నెట్ లో హల్చల్ చేస్తోంది. హిస్టారికల్ ఈవెంట్ ని తెరకెక్కించి పీరియాడికల్ కిక్ ఇవ్వబోతోంది ఫిల్మ్ టీం. మలయాళం స్టార్ మోహన్ లాల్ తో ప్రియదర్శన్ తీసిన ఎపిక్ ఎక్స్పెరిమెంట్ మరక్కార్. బ్రిటిషర్స్ ని గడగడలాడించిన అరేబియా సముద్రపు దొంగగా మోహన్ లాల్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 2కి రిలీజ్ కాబోతోంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మరక్కార్ ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లని తెలుస్తోంది.